ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలింగ్ అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం స్థానిక కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో నిబంధనల మేరకు ఉండవలసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పోలింగ్ కేంద్రంలో 896 మంది హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని బుధవారం రాత్రి పోలింగ్ కేంద్రం వద్దే ఉండాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సులకు ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి పోలింగ్ నిర్వహణకు సిద్ధం కావాలని అన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. పోలింగ్ ప్రక్రియను మైక్రో అబ్జర్వర్లు క్షుణ్ణంగా పరిశీలించి అన్ని అంశాలను నివేదిక రూపంలో సమర్పించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం బయట పోలింగ్ ఏరియా తెలిపే వివరాలు, పోటీ చేసే అభ్యర్థుల జాబితా, పోలింగ్ కేంద్రం వద్ద చేయవలసినవి చేయకూడనివి వివరాలతో కూడిన పోస్టర్లను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణలో తెలిపిన విధంగా పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులను నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఏలూరు తహసీల్దార్ వి శేషగిరి తదితరులు ఉన్నారు. జిల్లాలో వన్ ఆఫ్ ద జిల్లాగా ఉన్నాయి. సో మన జిల్లాలో మొత్తం 20 పోలింగ్ స్టేషన్స్ పెట్టాము. 2667 ఓటర్స్ టీచర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఓటర్స్గా. సో మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock దాకా మనకి ఎలక్షన్ టైం ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ప్రికాషన్స్ చేసాము. ఇవాళ స్టాట్యుటరీ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నాయి 2 లొకేషన్స్లో. ఒకటి జంగారెడ్డిగూడ మాడి ఆఫీస్, ఇంకా ఒకటి ఇక్కడికి రూరల్ ఆఫీస్ ఆఫ్ ఏలూరు. సో ఈ 2 చోట్ల తహసీల్దార్సే అండ్ తహసీల్దార్స్ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్, డీటీసీ మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ 20 సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నాయి. కావాల్సిన అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్ ద పోలింగ్ పర్సన్కి ఇచ్చాము. మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాము. అది కాకుండా మనకు వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయమన్నారు. నిన్నటి నుంచి వెబ్కాస్టింగ్ కూడా మనం చేసేసాము. సో మనకు 2667 ఓటర్స్ ఎక్కువ మనకు ఓటర్స్ ఉంటుంది. ఏలూరు అర్బన్లో 896 ఓటర్స్ ఉన్నారు. తక్కువ ఓటు ఉన్నది కుక్కునూరులో 6 ఓటర్సే ఉన్నారు. సో మొత్తం 2 డివిజన్ కలిపి 2667 ఓటర్స్ వచ్చారు. అది కాకుండా ఈ ఎలక్షన్ కోసం మనం 144 మెంబర్స్ని పోలింగ్ పర్సనల్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ ఆల్ ద మెటీరియల్స్ని కలెక్ట్ చేసుకొని ఆల్ దీస్ పోలింగ్ పర్సనల్స్ పోలింగ్ స్టేషన్లో రెడీ చేసుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు నైట్ అక్కడే స్టే చేయమని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేపు మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock దాకా పోల్ నడుస్తుంది. పోల్ ఆగినాక 2 ఆర్డీఓ ఆఫీస్లో అన్ని ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా మనం కాకినాడకు పంపించేస్తాము. మనకు 3 జోన్లు ఐడెంటిఫై అయ్యి 3 రూట్ జోనల్ ఆఫీసర్స్ అన్నీ మనం పెట్టి ఉన్నాము. ఎంసీసీ మనకు ఆల్రెడీ ఇన్ఫోర్స్లో ఉన్నాయి. దానికి కావాల్సిన ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్ అంతా కూడా యాక్టివ్గా ఉన్నారు. అందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు. సో మనకి ఎవరికైనా ఎలక్షన్ కంప్లైంట్స్ ఉంటే 1950 నెంబర్కి ఫోన్ చేయవచ్చు. అది కాకుండా నా నంబర్స్ ఉన్నాయి, డిఆర్ఓ నెంబర్ ఉన్నాయి, ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయవచ్చు. హెల్ప్ డెస్క్లు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి అరేంజ్ చేశాము. మనం పబ్లిక్ హాలిడేస్ డిక్లేర్ చేసి ఉన్నాము. ఎవరెవరు పోలింగ్ పర్సనల్స్ వాళ్ళకి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో. అండ్ టీచర్స్ కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అది కాకుండా 144 పెట్టి ఉన్నాము. డ్రై డే కూడా మనం నిన్నటి నుంచి డిక్లేర్ చేసాము. సో వెబ్కాస్టింగ్ కూడా ఇప్పుడు వెబ్కాస్టింగ్ మన కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్లో ప్లస్ నా చేంబర్లో కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సో కంటిన్యూస్గా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ ఎలక్షన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. కౌంటింగ్ 9th మనకి ఇప్పుడు మన జిల్లా రోల్ ఏదంటే ఎలక్షన్ కండక్ట్ చేసేసి ఇంకా ఓల్డ్ బ్యాలెట్ బాక్సెస్ని పంపించడం వరకు కౌంటింగ్ ఇవన్నీ కోనసీమలో జరుగుతుంది 9th.